మాదిగ ఉపకులానికి చెందిన బైండ్ల మాదిగలతో తోడుండే బైండ్ల ఈరోజు ఇక్కడ తెలంగాణ మొత్తంలో గణపూర్ నియోజకవర్గంలో మాదిగలు అత్యధికంగా ఉన్నారు. 1978 నుండి ఇప్పటి వరకు రిజర్వ్ కాన్స్టిట్యున్సీ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ మినీ లెదర్ పార్క్కి సంబంధించిన భూమి కూడా ఉంది. నేను కొంత ఫైల్ను ముందుకు తీసుకుపోవడం జరిగింది. దాదాపు 123 ఎకరాల స్థలాన్ని ఎంఆర్ఓ ద్వారా మరి ప్రభుత్వానికి కేంద్రానికి పంపించడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం వల్ల ఆ ప్రాజెక్టు అక్కడ ఆగిపోయింది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉంటా ఉంది, ఇండియా కూటమిలో భాగం. సో వెంటనే మరి మీరు కూడా అక్కడ ఈ పెండింగ్లో ఉన్న అన్ని ప్రాజెక్టులు గణపురంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కడియం శ్రీ కూతురుగా ఇంటర్నేషనల్ మెగా లెదర్ పార్క్ తీసుకురావడానికి కృషి చేయాల్సిందిగా మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నదాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత కావ్య గారికి ఉంది. ఇకపోతే గణపురం నియోజకవర్గం మొత్తం కూడా దేవాదుల ప్రాజెక్టు కిందనే ఆధారపడ్డది. ఉప్పుగల్లి రిజర్వాయర్ కింద మెయిన్ కెనాల్ పని కూడా ఇప్పటివరకు నడవట్లే, ఆగిపోయింది. వెంటనే దీని మీద రివ్యూ పెట్టి సమీక్ష చేసి వెంటనే మరి పంపులు ఆన్ చేసి ధర్మసాగర్ రిజర్వాయర్కి నీళ్ళు వస్తేనే మిగతా అన్నిటికి వస్తాయి. ఏ రిజర్వాయర్లో నీళ్లు కూడా లేవు. ఇప్పుడు అన్ని రిజర్వాయర్లు అడుగంటిపోయే పరిస్థితి గణపురంలో కనబడుతూ ఉన్నది. ఎప్పుడైతే చెరువు నిండినే మత్తలు పడ్డది కానీ ఎప్పుడు అడుగంటిపోలే నీళ్లు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కడియం శ్రీహరి గారు ఏ అభివృద్ధి కోసం అయితే కాంగ్రెస్ పోయిండో ఆయన మాటలలో చూపించాలని డిమాండ్ చేస్తూ మరి మొక్కబోని ధైర్యంతో ఒక ప్రధాన ప్రతిపక్షంగా గణపురం నియోజకవర్గంలో ముళ్ళు గర్ర లెక్క పనిచేస్తాం, ప్రశ్నించే గొంతుగా నిలబడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై. నేను ఇంతకుముందు ప్రెస్లోనే మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు. బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే గొంతుకగా ఉండాలి. ప్రశ్నించే గొంతుగా చట్టసభల్లో ఉంటుంది, బయట కూడా మాట్లాడవచ్చు. ప్రజలు చూసింది కేంద్రంలో అధికారంలో బీజేపీ లేదా ఎన్డీఏ ఉంటుందని, అదేవిధంగా రాష్ట్రంలో రాబోయే 4.5 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారం ఉంటుందని చెప్పేసి ఓటర్లు పనులు జరగాలనే ఉద్దేశంతో ఆ రెండు పార్టీలు ఎంచుకోవడం జరిగింది. ప్రతిపక్షంగా మాకుండే స్థానం మాకున్నది. సో ఓ ఎంపీ అయితేనో ఎమ్మెల్సీ అయితేనో ప్రశ్నించాల్సిన అవసరం లేదు. పార్టీగానే ఇప్పుడు నేను పార్టీగానే మాట్లాడుతున్నాను. సో నేను ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు, ఎంపీగా పోటీ చేయలేదు. గణపురం నియోజకవర్గంలో మీ అందరికీ కూడా నేను విన్నపించుకుంటున్నా, ఈ కారణం నుండి ఎప్పుడైనా కూడా నా డిస్ట్రిక్ట్ ఫస్ట్ డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ. ఇట్ ఈస్ ఏ ఇంటెన్స్ క్వశ్చన్. ప్రెస్ మిత్రులందరూ కూడా మనల్ని మనం గౌరవించుకునే విషయంలో ఎమ్మెల్యే లేదు కాబట్టి అప్పుడంటే ఎమ్మెల్యే ఇస్ బిగ్గెస్ట్ ఎమంగ్ ఆల్ అంటే అధికారంలో. ఇప్పుడు మాజీ ఉప ముఖ్యమంత్రి అయినా ఫస్ట్ ఉప ముఖ్యమంత్రి అయినా కూడా రాయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకోసం అంటే ఆ రాసిన వార్తకి ఇంపార్టెన్స్ ఉండాలంటే, మాట్లాడిన దానికి ఇంపార్టెన్స్ ఉండాలన్నప్పుడు ఆ స్థాయిలోనే మీరు వేరే జనగా వరంగల్ నుంచి రాస్తారు, లేదా నేను హైదరాబాద్లో ఉంటే అది రాస్తారు. సేమ్ అంటే ఉప ముఖ్యమంత్రి అని రాస్తారు, ఫస్ట్ డిప్యూటీ సీఎం అని రాస్తారు. ఇక్కడికి వచ్చేవరకు అది అయితే లేదు. అంటే మీరు ఇంటెన్షన్ చేస్తున్నారని కాదు. ఇంతకుముందు ఎమ్మెల్యే పెద్దది కాబట్టి ఎమ్మెల్యేగానే రాసేవారు, నేను దానికి ఒప్పుకుంటాను. దయచేసి ఇప్పటి నుండి మాజీ ఉప ముఖ్యమంత్రి అని రాస్తే లేదా మాజీ ఎమ్మెల్యే అని రాస్తారు, రెండు కలిపి. లేదంటే ఫస్ట్ డిప్యూటీ ఆఫ్ తెలంగాణ అంటే ఎవరు తొలి ప్రధాని ఏ రకంగానైతే జవహర్లాల్ నెహ్రూ అంటారో, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎట్లా అంటారో, తొలి ఉప ముఖ్యమంత్రి అని రాజేకి అట్లే ఉంటుంది. ఇది మీరు అన్నది కాదు, ఇట్ ఇస్ ఎ ఇంటెన్స్ క్వశ్చన్. దానికి ఉన్న ఇంపార్టెన్స్ అది ఉంది ఆ రకంగా. సో తప్పకుండా బీజేపీకి ఇటు కాంగ్రెస్కు ధీటుగా సబాబు చెప్పే స్థాయిలో ప్రజలందరూ కూడా వారు ఇచ్చిన తీర్పును మేము గౌరవిస్తున్నాం. బీజేపీకి మేము వేయమని చెప్పడం కాదు, ప్రజలు అలాంటి నిర్ణయం తీసుకున్నారు. మేము ప్రధాన ప్రతిపక్షంగా మేము ప్రశ్నించే గొంతుకగా పార్లమెంట్లో ఉంటామన్నప్పుడు అట్లా కాదని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు రెండింటి ఇచ్చుకున్నారు. వాళ్ళిద్దరి మీద ముళ్ళుకల్ల బరవడానికే మేము ఇద్దరికి ప్రతిపక్షంగా ఉంటాం. For more videos like this, subscribe Big TV channel.